జాతీయ పార్టీలు తమ రాష్ట్ర స్థాయి నేతల ఎంపికలో విచిత్రంగా వ్యవహరిస్తూ ఉంటాయి. అన్ని సమీకరణాలు, సామాజిక లెక్కలు చూసుకొని రాష్ట్ర శాఖ అధ్యక్షులను నియమిస్తామని ఢిల్లీ పెద్దలు చెప్పుకున్నప్పటికీ నిత్యం తప్పులో కాలేస్తూనే ఉంటారు. ఈసారి బీజేపీ తన ఏపీ, తెలంగాణ అధ్యక్షులను ఒకే రోజు ఎంపిక చేసింది. రాష్ట్ర నాయకులుగా వచ్చిన వారి పేర్లు కొంతమేర ఊహించింది అయినా 90% ఆశించింది మాత్రం కాదు. అయినా సరే ఇప్పుడు వాళ్లతో నెట్టుకు రాక తప్పదు. తెలంగాణ అధ్యక్షుడిగా రామచంద్రరావుకు అవకాశం వస్తుందని ఒక వర్గంలో వినిపించిన అత్యంత తటస్థుడు, మృదు స్వభావి అయిన ఆయన చేతిలో రాష్ట్ర పార్టీని పెట్టి సాధించేదేముందని క్షేత్రస్థాయిలో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈటెల రాజేందర్ లాగా ఆయనకు పాలన అనుభవం లేదు. బండి సంజయ్, ధర్మపురి అరవింద్ తరహాలో దూకుడు లేదు. రఘునందన్ రావు శైలిలో మంచి మాటకారి కూడా కాదు. చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్, బీజేపీని అంటిపెట్టుకుని ఉంటూ లాయల్టీని ప్రదర్శించడం ఒక్కటే ఆయన చేయగలిగిన పని. రామచంద్రరావు ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ ముందు, ఆ తర్వాత అన్ని ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయనకు రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి ఎందుకిచ్చారంటే పిట్టపోరు పిల్లి తీర్చిందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి కోసం ఈటెల రాజేందర్, బండి సంజయ్ మధ్య గట్టి పోటీ నెలకొందని చెప్పుకున్నారు. ఆ పదవిపై ఈటెల ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈటెలకు ఇస్తే బండి సంజయ్ వర్గం ఎదురు తిరుగుతుందని, అసమ్మతి రాజకీయాలు పెరిగిపోతాయని అధిష్టానానికి నివేదికలు చేరాయి. ఇతర ఆశావహుల విషయంలోనూ బీజేపీ హైకమాండ్కు నమ్మకం లేదు. పార్టీని బజారు కీర్చుతారని వారిపై అనుమానముంది. పైగా ఈటెల ఇంకా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని ఆరోపణలున్నాయి. రామచంద్రరావు విషయంలో అలాంటి ఆలోచనలు రాలేదు. అధిష్టానం చెప్పిన పని చేసుకుపోవటం ఒక్కటే ఆయనకు తెలిసిన అంశం. కాకపోతే మరో 3 ఏళ్లలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని రామచంద్రరావు నెట్టుకు రాగలరా అన్నదే పెద్ద ప్రశ్న. ఈలోపే జమిలీ ఎన్నికలు వస్తే పెద్దగా టైం ఉండకపోవచ్చు. అప్పుడు పార్టీ క్యాడర్ను ఆయన ఎలా నడిపించగలరో చూడాలి. ఏపీలో కూడా వివాదరహితుడైన మాధవ్ను రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమించారు. విజయవాడ ఎమ్మెల్యే అయితే పారిశ్రామికవేత్త సుజనా చౌదరి, మరో పారిశ్రామికవేత్త అయిన అనకాపల్లి ఎమ్మెల్యే సీఎం రమేష్, ఇలా చాలా మంది ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు. సీఎం రమేష్ బాగానే లాబింగ్ చేశారని చెబుతారు. అయినా సరే వారందరినీ పక్కన పెట్టి మాధవ్కు ఇవ్వటం కూటమి రాజకీయాల్లో బీజేపీ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకేనని చెబుతున్నారు. సుజనా అయినా, సీఎం రమేష్ అయినా టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అదే జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు లాంటి వాళ్ళు వైసీపీకి జై కొట్టే ఛాన్స్ ఉంది. వారందరికీ భిన్నంగా మాధవ్ మాత్రం తటస్థంగా ఉంటూ అందరినీ కలుపుకుపోతారని బీజేపీ అధిష్టానం విశ్వసిస్తోంది. బీజేపీకి రమేష్, సుజనా ఇద్దరూ ఫండ్ రైజర్లుగా ఉన్నారు. వారిని కాదని కాసులు లేని మాధవ్కు ఇవ్వటం ద్వారా బీజేపీ ఎలా నెగ్గుకు రాగలదో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.